జై గురు. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినః పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఆత్మార్థమున్ తెలియా ధరనెవ్వరి తరమీ ఆత్మార్థమున్ తెలియా. ప్రత్యేగాత్మ పరమాత్మ జీవ శివతత్వమసి పరతత్వ మార్గమీ ఆత్మార్థమున్ తెలియా. లేరు లోకంబున సరియగువారు సరి అయిన దారి గనలేరు కనలేక సచ్చి పుట్టేరు ఆధారమాదిగా మారు చక్రంబులందు సొంపారు సొంపారు హంస పలుమారు పలుమారు తిరుగు వరమేరు శిఖరంబు వరకు చెన్నారు చెన్నారు ఆను భ్రమతీరు తెలుపంగరాని మెరుగారు మెరుగారు కలలు 16 వన్నె బంగారు బంగారు కాంతి యజమీరు మాయ ఉడుకారి తేరి వరధీర ధీర కడతేరు మార్గమి ఆత్మార్థము తెలియ. పరిపూర్ణాచలమై సదా సుఖదమై భవ్యన్మకానందమై భరితమై పరమ భ్రాంతి వినాశమై భరితమై ప్రత్యాక్ పరబ్రహ్మమై పరకాంతాకరమై సుధీ విభవమై భక్తానుసంధానమై పరమాత్మైక్య విరాగ శాంతియుతమై భాసిల్లుని తత్వమున్
మంచి గురుమూర్తిని కడు సేవించి సేవించి శ్రవణ మాలించి మాలించి మాట మది నుంచి భూతములు పంచి కృత తనువనియించి సంఖ్యంబు చాలా శోధించి తన్ను తాగాంచి శాంతి గీలించి కామములు దృంచి తన సంచితములు సమయించి ముక్తి వరించి మదమున రసించి మించి తరించు మార్గమి ఆత్మార్థము తెలియ అకము బ్రహ్మస్మియని ఎడి అర్థమెరిగే తత్వమస్యాది లక్షణత్రయము తెలసి సమరస జ్ఞాన భావన సరణి చేత చారు కైవల్య పదమును సంగ్రహించి వాణి వర్ణింపనలవియా వాణి ప్రాణేశునకైనను గాని మూడీశనంబులను మాని దృఢమైన విరాగము పూని బోధామృతమును యూని చిత్తోపరతి నిమితి లేని ఆనందమంది ఎవడేని మన్నీల పరాత్పరుపైని ధ్యానంబుయుతు ముదముని శ్రీ ఆంజనేయ కవిదీని రచయించిన తత్వములోని అర్థంబు తెలియ సుజ్ఞాని అనుమానమిడచిత తన్మయమౌ సన్మౌ నీ శంకరాభరణం బగుని ఆత్మార్థము తెలియ ధరనెవ్వరి తరమి ఆత్మార్థము తెలియ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవా, జై గురు. ఏందన్నా యాలలా ఇవి? యాలలు కాదు, మన్నీల తత్వమే. తత్వమేనా? దండకం పద్ధతిలో ఉంటే మధ్యలో పద్యాలు, మధ్యలో పద్యాలు, మళ్ళా అవతల ఇట్లాంటి 2-3 తత్వాలు ఉద్యనానంద తత్వాల్లో కూడా ఉన్నాయి. జై గురు అందరికి. విచారణకు ఫలమేమి? భ్రాంతి లేకుండా పోవటం ఎట్లు? ఈ విచారణ అంతటికీ కూడా ఫలం ఏమిటి? భ్రాంతి లేకుండా ఎట్లా పోవటం ఎట్లు అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఈ శరీరం చేత పుట్టని చావని బట్టబయలు సాధ్యమవుతుందని ఎలాగు నమ్మది? ఈ శరీరం చేత సాధిస్తాననే మూర్ఖం విడవండి. ఈ శరీరం చేత ఆ పుట్టని చావని బట్టబయలు సాధ్యమవుతుంది, ఎలాగూ అవుతుంది అంటే ఆ విధంగా సాధిస్తాననే మార్గం విడవండి. ముందు తెలుసుకునేది ఏదైతే తెలియదో అది మూలం లేకుండానే వచ్చింది, అది స్వకల్పితంగా సర్వమును సృష్టించుకుంది. కాబట్టి దాన్ని తెలుసుకునేదే, దాని ద్వారా ఇది ఎట్లాగూ ఉంది. ఇది ఎరగబడేటువంటి విషయం. ఎరగాల్సింది ఏంటంటే సర్వభ్రాంతులకు, సర్వకల్పనలకు, సర్వ సృష్టికి కారణమైనటువంటిది మూలం లేకుండా గుర్తెరిగేది వచ్చిందే, ఆ సంకల్పం అనేదే వచ్చింది. దాని చేతనే సృష్టి అయింది. కాబట్టి దానిని లేకుండా చేసుకునే మార్గమే తప్ప ఎప్పటికప్పుడు ఎప్పటికీ కూడా యథాతథంగా ఉండేటువంటి బట్టబయలును దీని ద్వారా సాధించడం అనేది లేదు. బట్టబయలు ఉన్నదో లేదో అని అనుమానం లేక ఉండజూసి అది ఉన్నదా లేదా అనే అనుమానంతో కాదు, అది ఉన్నదే ఎప్పటికీ ఉన్నది. లేనిదే ఉన్నట్లుగా భ్రమింపజేసేందుకు కేవలము తోపింపజేస్తోంది మాయ చేత ఉన్నది. కాబట్టి అది ఉన్నదో లేదో అనే అనుమానం లేకుండా చూసి మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని క్షణమైనా మరొక కాలం గడిపిన వాడు భ్రాంతి లేనివాడని రాద్ధాంతమే సిద్ధాంతం. ఈ మూలం లేకుండా వచ్చినటువంటిదే ఒకప్పుడు ఏమీ లేకుండా, ఏమీ కూడా ఈ సృష్టి అనేదే లేకుండా
సర్వవ్యాప్తమై ములుగుచ్చు సందు లేకుండా ఉన్నటువంటి పరిపూర్ణంలోనే, బయలులోనే ఈ మూలం లేనిదే ఒక సంకల్పం చేత తాను వ్యక్తమై అవ్యక్తంలోంచి సర్వ సృష్టిని చేసింది. ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని గురువాక్యం చేత గుర్తుపడి దానిని స్థిరంగా నువ్వు నడుపుకుంటే చాలు. దాని స్థిరంగా క్షణకాలమైనా మరవకుండా మళ్ళా ఏ భ్రాంతికి కూడా ఏ విధంగా తోచినప్పటికీ ఆ భ్రాంతిలోకి మళ్ళీ పోకుండా ఉండడమే. అట్లా లేనివాడు ఆ క్షణమైనా మరొక కాలం గడిపినవాడు భ్రాంతి లేని వాడని అట్లా ఉండేవాడు ఎప్పుడు క్షణం కూడా గురువాక్యాన్ని మరవకుండా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని గుర్తుపెట్టుకునేవాడు ఆ దానితోనే ఉండేవాడు. వారికి ఎప్పుడు ఏ క్షణంలో కూడా తోచదు. తోచినప్పటికీ అది లేనిదనే నిర్ణయంతో ఉంటాడు. కాబట్టి అదే ఈ సిద్ధాంతము, రాద్ధాంతము అదే సిద్ధాంతంగా ఇది. సకల శాస్త్రాలు వడియబోస్తే ఈ అభిప్రాయం బయటపడ్డది. సకల శాస్త్రాలు వడబోస్తేనంటే అనేక మంది అనేక రకాలైనటువంటివి ప్రతిపాదన చేస్తూ వచ్చినారు. జగత్తులోని విషయాలు తాత్విక చింతన చేత తాపసికులుగా ఉండేవాళ్ళు అనేక సంవత్సరాల కొద్దీ తమ మదిలో వచ్చినటువంటివి బయట పెట్టుకుంటూ వచ్చారు. ఎవరైతే దీని గురించి ఆలోచన చేశారో మా మొదటి తరం మానవులు కోట్ల సంవత్సరాల క్రితం పుట్టారనే అంచనా జరుగుతుంది ఈ జగత్తు యొక్క పరిశీలకులు సైన్స్ ప్రకారమైనప్పటికీ కూడా. ఆ మొట్టమొదటి వాళ్ళు ఏముంది అంటే మనకు పొద్దున్నే వెలుతురు వస్తుంది, ఈ జగత్తుకు అంతటికీ వెలుతురిస్తుంది కాబట్టి అదేనేమో దేవుడు అంటేనో అని దాని వైపు పక్కారు. అట్లా పరిణామం చెందినవి ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినటువంటి గొప్పవారైనటువంటి వాళ్ళు ఒక్కొక్కటి బయట పెడితే ఇది కాదు అనేది మళ్ళీ తదుపరి చేసుకుంటా వచ్చిన వాళ్ళ ద్వారా ఈ అర్ధాంతంతోనే బయటపడింది. అది ఈ శాస్త్రాలన్నీ కూడా వడబోస్తే వాటిలో ఉండే అభిప్రాయం బయటకు వచ్చినటువంటి వాటివన్నీ వడబోస్తే ఈ అభిప్రాయము చేతనే అనేక మంది భ్రాంతి లేని వారు అయినారు. ఈ అచలము అనేటువంటి సిద్ధాంతం రీత్యా బయటకు వచ్చిన తర్వాత ఈ అనేక మంది భ్రాంతి లేని వారు దీని ద్వారా అయ్యారు. అంతకుముందు అయినప్పటికీ అది బహిర్గతం కాకుండా అనేకమైనటువంటి వేదాల్లో శాస్త్రాల్లో గుప్తంగా ఉంది. దాన్ని వెలికి తీసి ఒక ప్రత్యేక సిద్ధాంతంగా తయారు చేసిన వారేమో యోగనాథ దీక్షితులు వారు. అంతకుముందు లేదా అంటే కృష్ణుని దగ్గర నుంచి అనేకమైనటువంటి దానిలో చెప్తున్నటువంటి దాంట్లో కూడా ఉంది. నిజానికి యోగ వాసిష్టం ఇప్పుడు మేము చదువుతానే దాంట్లో నిజానికి అక్కడ అనేకం ఉంటే చాలాసేపు కొన్ని పేజీలు ఆడ నిలబడి చదివి ఆ బుక్ స్టాల్లో లేని బుక్లన్నీ నీడే చదివేస్తాడేమో అనుకుంటారేమోనని ఒక్కొక్కటి వాటి సారాంశం తీసుకోవాలంటేనని చూసాము. చూస్తే ఈ తెచ్చినటువంటిది నిజానికి రామకృష్ణ పరమహంసలది, వాళ్ళు వేదాంత పద్ధతిలో పోయింటారు అనే ఉద్దేశంతో మిగతా వాటిని కాకుండా దీంట్లో విపులంగా ఉంటుందని తీసుకున్నాము. ఇప్పుడు గుళ్ళో చదువుతున్నది దాంట్లోనే ఆ దాంట్లోనే చెప్పారనమాట. ఏది సర్వసృష్టికి కారణమైనదో అది లేనిదని గుర్తెరగ చేయడమే ఈ గ్రంథం యొక్క లక్ష్యము. ప్రపంచం పుట్టనే లేదు, నీవు కూడా పుట్టనే లేదు అని తెలియజెప్పడమే అనే అంశం ఇచ్చారు. ఏ పద్ధతిలో పోతే ఆ పద్ధతిలో వాళ్ళు పోయి ఉండొచ్చు, కానీ మార్గంగా అంతిమ లక్ష్యంగా చెప్పారు. అవన్నీ అందులో ఉన్న శాస్త్రాల్లో ఉన్నటువంటి వాటిలోటి వేదాంత పద్ధతిలో ఇట్లా విచారణ చేసిన వాళ్ళేమో ఈ తీర్మానానికి వచ్చారు, రానుళ్ళేమో ఆయా తీర్మానాలను చేసినటువంటి దానిని పట్టుకొని ఆ సిద్ధాంతాలతోనే అట్టే ఉన్నారు కొందరు. ఈ సిద్ధాంతాలు అన్నీ ఉన్నాయి కదా, అట్లాగే ఉన్నాయి, ప్రాచుర్యం పొందినవే అవన్నీ కూడా. ఇదే ప్రాచుర్యం ఎక్కువ పొందలే వాటి మాదిరి, అద్వైతం మాదిరి, మహాద్వైతం, ఇది విశిష్టాద్వైతము, ద్వైతం లాగా. ఎందుకంటే వాళ్ళంతా పెద్ద సామ్రాజ్యాల కట్టి నిర్మించుకొని ఆ సిద్ధాంతాలు దాన్ని ప్రతిపాదించిండే వాళ్ళ పేరుతో పెద్ద పీఠాలు నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఇదేమో సర్వము లేనిదని మనది సర్వము లేనిదేను అని చెబుతుంది కాబట్టి మనది ఆ స్థితికి భావన చెందాలి వీళ్ళంటే వాళ్ళు దాన్ని ఒప్పుకోకుండా ఉన్నారు. సర్వము లేనిదని ఒప్పుకుంటే వాళ్ళే ఎవరైతే దీంట్లోకి వచ్చి విచారణలో
దీన్ని గుర్తెరిగినటువంటి వాళ్ళే పరంపరగా వస్తూ చేస్తూ ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళు మిగిలినవన్నీ ఆ శాస్త్రాలను పట్టుకున్నారు. కాబట్టి వాటన్నిటిని వడబోస్తే వచ్చిండేది ఇది. కాబట్టి ఇది అంతమందిని అవన్నీ ఆకర్షిస్తున్నాయే, అంతమందిని ఆకర్షించలేదు. మొన్న పోయినప్పుడు గొల్లగూడెంలో జరిగినప్పుడు మన ఆయన భాస్కర యోగి ఆయన ఏమన్నారంటే, మిగతా వాళ్ళందరూ సద్గురు నడుపుతున్నాడు కదా కోయంబత్తూరులో, అది ఈషా ఫౌండేషన్. అట్లాగే అనేక చోట్ల అనేకమైనటువంటి పీఠాధిపతులంతా నడుపుతున్నారు. వాళ్ళంతా కార్పొరేట్ స్థాయిలో నడుపుతున్నారు. ఆ స్థాయిలో మనం ఇట్లా దీన్ని ఇంకా బాగా చేయాలి విస్తృతం. అంటే ఇది సామ్రాజ్యంలాగా విస్తృతం చేసేది కాదు కదా, ఇది లేనిదని తెలపడానికి మళ్ళీ వాళ్ళలాగా చేస్తే వాళ్ళ ఉనికిని గొప్పగా చాటుకోవడము అనేది ప్రయత్నించారనుకో, కార్పొరేటీకరణ అంటే ఒక కంపెనీ లాగా నడపడమే. ఇంకా అంతే, అహంకారం ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆడ. కార్పొరేటీకరణ ఆ స్థాయిలో నడపాలి మనము అని అనుకోవడం కూడా అహంకారమే. మళ్ళీ అది దానికే దారితీస్తుంది. కాబట్టి ఈ వడబోస్తే సర్వమును వడబోస్తే సిద్ధాంతకర్తలైనటువంటి వాళ్ళు ఇదే గొప్పది, ఇది ఏ భ్రాంతిని లేకుండా లాస్ట్కు మళ్ళీ కొన్ని భ్రాంతుల్ని నిలబెట్టేది కాదు ఇది అని చెప్పి తేల్చినటువంటిది ఇది. కాబట్టి ఈ గురువాక్యం సర్వకాలం మరొకుంటే ఆ విచారానికి అంతటికీ ఫలితం అదే. సర్వకాలం మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఏదైతే లేకనే తాను వచ్చిందో దాని వలనే ఈ సర్వం కవులుతోంది. మూలం లేని గుర్తెరిగే దాని వల్లే అవుతోంది. గుర్తెరిగేది రహితమైతే ఈ కళలో జరుగుతున్నటువంటివన్నీ, కళలో వచ్చినవన్నీ, కళలో పుట్టాడు, కళలో పెరిగాడు, అందమైన దేవతని పెళ్లి చేసుకున్నాడు, సంసారం చేశాడు, కుటుంబాన్ని విస్తృతం చేసినాడు, ఏవేవో పొందాడు, సామ్రాజ్యం చేశాడు, భూములు అన్నాడు, విస్తరించాడు, ఏమన్నీ చేసి అన్ని ఆకలకు కళలోనే చనిపోయాడు. మెలకు వచ్చింది. మెలకు వస్తే చూసినంత జరిగిందంతా కళే కదా, సుదీర్ఘమైన కళ. ఈ వ్యవహారం చేస్తున్నటువంటి జగత్తులో ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కళే. విచారణలో తెలుసుకుంటున్నది, విచారణ ద్వారా నువ్వు పొందుతున్నది సర్వము కలగా ఎప్పుడు గుర్తెరగాలి? మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని గుర్తెరిగి ఆ బయలు తప్ప మరేమీ లేదు అనేది నిలకడ చెందినప్పుడు ఇదంతా కలే అనుకో. ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి దానితో సహా సర్వము. కాబట్టి ఈ ఈ ఏం మరొకుండా ఉండాలి, ఒక్క క్షణమైనా మరొకుండా దేన్ని ఉండాలి అంటే సర్వకాలము గురువాక్యం మరవకుంటే చాలు, విచారానికి ఫలం అదే అని గురు పరంపర ప్రాప్తి అయింది. కాబట్టి గురు పరంపరలోని వాళ్ళందరూ తేల్చినటువంటి అంశం అది. ఇక ఈ శరీరానికి మూలం లేదా క్షేత్రజ్ఞులు ఒక్కటేనా, వేరువేరా? బ్రహ్మ సత్యం జగత్మిథ్య నిజమా అబద్ధమా అనేది 109వ ప్రశ్న. ఈ శరీరానికి మూలం ఏమీ లేదు, ఉన్నదని అందరూ గడ్డి తిన్నారు, తిన్నారు మళ్ళీ తింటూ కూడా ఉన్నారు, మూలం ఉన్నదని అన్నవారు. శంకరాచార్యులు దేహాది పదార్థాలను గుర్తిరిగే క్షేత్రజ్ఞ స్వరూపం అనే పరాపకృతిని ఆత్మ అని అబద్ధమాడి ఈ ఆత్మే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. శంకరాచార్యులు వారు దేహాది పదార్థాలను గుర్తెరిగేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపంగా ఉండేటువంటిది ఏదైతే దేహము, దేహాది పదార్థాలు, దాంతో పొందుతున్న అనుభవాలు సర్వమును గుర్తెరుగుతున్నది ఒకటి ఉంది కదా క్షేత్రజ్ఞుడు అనే స్వరూపంలో, దాన్నే పరాపకృతి అని, దాన్నే అదే పరాపకృతిగా ఉన్నదని, పరముగా ఉన్నది అదే ప్రకృతిగా మారింది అనేటువంటి ఆత్మ అని అబద్ధమాడి ఈ ఆత్మే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఈ ఆత్మే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఈ ఆత్మే గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నది అది ఆత్మ. అది పరబ్రహ్మ స్వరూపంగా ఉంటే దానికి ఏ రకమైనటువంటి కదలికలు కానీ, సృష్టించడానికి కారణమయ్యే వస్తువు కానీ కాకుండా ఉన్నది కదా, కారణంగా ఉన్నది కాదు, కారణంగా కూడా లేదు దేనికి కూడా కదా. అది కారణరహితంగాను కార్యకారణరహితంగా ఉంది, రెండింటికీ లేదు. కార్యం కావడానికి లేదు, కారణంగా ఉండడానికి కూడా లేనటువంటి స్థితిలో ఉంది. ఆత్మ ఆ విధంగానే ఉంది అనేటట్టయితే
ఆత్మ ఎందునే ఆకాశం జనించింది, ఆకాశం అందే ఇవన్నీ జనించిందని చెప్పి సాంఖ్యశాస్త్రం చెబుతోంది. అన్నీ దాంట్లో జనించిందేటట్టయితే అది సృష్టించినటువంటి కల్పన చేసినటువంటిదే కదా ఇది. అప్పుడు జగత్ అనేది మిథ్య అని ఎట్లయితుంది? జగత్తు మిథ్య కావాలి అంటే అంతకుముందు వచ్చినటువంటి ఆత్మలోనే ఇవన్నీ ఉదయించినాయనేటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవాల్సొస్తుంది అప్పుడు. కాబట్టి అదే పరబ్రహ్మ స్వరూపం అని అన్నాడు కదా! అన్నప్పుడు దాని నుంచి ఉదయించినటువంటి ఈ సర్వప్రకృతి ప్రపంచము మాయ ఎట్లయితుంది? ఇదంతా లేనిది, ఇదంతా కానిది, ఇది సత్యం కాదు, మిథ్యే ఇది జగత్తు, అది మాత్రమే సత్యము, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే దానికి కూడా చెల్లుబాటు కాదు. ఆ రకంగా ఆలోచన చేస్తే. ఎందుకంటే ఈ ఆత్మ అనేటువంటిదే అదైతే అది సర్వమును సృష్టించడానికి కారణమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశాన్ని తయారు చేసింది. దాంట్లోంచి సర్వము భౌతిక స్వరూపంగా దాల్చి అంతకుముందు కారణంగా ఉన్నవన్నీ కార్యరూపం ధరించినాయి. కాబట్టి శృతి అయమాత్మ బ్రహ్మ అనే అబద్ధాల శృతి ముందర పెట్టారు. అయమాత్మ బ్రహ్మ అనే అబద్ధాల శృతి పెట్టారు అంటే ఆ వివరణ వరకు తీసుకోవాల్సిందే తప్ప దాంట్లో పెట్టినటువంటి వాక్యాల యొక్క సారాంశంగా దాన్ని ఎవరు జగత్తును నమ్ముతున్నటువంటి వారు వారి వివరణ వారి యొక్క దాన్ని పోగొట్టడానికి, భ్రాంతిని పోగొట్టడానికే వాడాలి తప్ప నేను బ్రహ్మనైతిని కాబట్టి ఇంక పర్వాలేదనేటువంటి వారికే వాళ్ళ ఉపదేశం ఉంది. అదే అడుగుతున్నారు. 2, 3 చోట్లకు పోయిన చోట ఇటువంటి ఇది వచ్చినప్పుడు ఆ అమ్మగారు వచ్చినటువంటి అద్వైత గురువు గారు మన దీనికి పోయినప్పుడు ఒంగోలు జిల్లాలో దానికి పోయినప్పుడు అన్నారు, అయ్యా మీరు చెప్పేది మేము చెప్పేది ఒకటే కదా. నేను ఒక్కటేనమ్మా, అంతా ఒక్కటే, ఆటి వరకు ఒక్కటే. ఆ తర్వాతనే అది కూడా లేనిదేను. ఏదైతే బ్రహ్మం అని మీరు చెబుతున్నారో అదే సృష్టికి కారణమైనటువంటి సంకల్పాన్ని కలిగించినటువంటి మూలం లేని గుర్తెరిగే ఎరుక అది. కాబట్టి అది కూడా లేకుండా అయితేనే ఎట్టి కార్యకారణ విశేషాలు లేనటువంటి ఆ పరబయలైనటువంటి బయలు ఉంది. అది ఉన్నదని చెప్పడానికి, వివరించడానికి లేదు కాబట్టి ఇదే లేనిది కాబట్టి ఇదే తేడా ఉండేది. ఇవన్నీ చెప్పాకి ఆటి వరకు ఒకటే ఉన్నాయి. మిగతాటివన్నీ సాధనా సంపత్తి దగ్గర నుంచి అన్నీ ఒకటే రకంగా ఉన్నప్పటికీ ఆ ఒక్కటి లేదు. మిగతా దానంత భ్రాంతి లేకపోయినప్పటికీ, అద్వైతం ఒక రకంగా ఉన్నప్పటికీ, విచారించదగ్గదే అయినప్పటికీ, మహాద్వైతం అనే దానికి కొద్దిగా తేడా వచ్చింది. ఆ తేడా ఇదే. ఆ బ్రహ్మమును కూడా నిలబెట్టి దానికి చెప్పారు కాబట్టి అది లేనని చెప్పిండేటటువంటిది ఈ బోధ. కాబట్టి గుర్తిరిగే క్షేత్రజ్ఞ స్వరూపమే పరబ్రహ్మం అయితే క్షేత్రం ఎందుకు పరబ్రహ్మ స్వరూపం కాదు? బ్రహ్మ జగత్ కారణం గనుక క్షేత్రజ్ఞ స్వరూపమైనటువంటి ఆత్మకు బ్రహ్మకు వేరుగానట్లే బ్రహ్మ కార్యమైనటువంటి క్షేత్రానికి కూడా వేరు లేదు కదా. మరి గుర్తెరిగేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపము పరబ్రహ్మం అయినప్పుడు ఈ క్షేత్రాన్ని తయారు చేసి ఎక్కడి నుంచి వచ్చి క్షేత్రం? ఆ క్షేత్రం పరబ్రహ్మ స్వరూపం కాదు. ఇదంతా జగత్ కారణం. బ్రహ్మ జగత్ కారణం కనుక బ్రహ్మ జగత్తుకు బ్రహ్మే కారణం కనుక బ్రహ్మ సత్యమైనప్పుడు జగత్తు కూడా సత్యమై ఉండాలి. కనుక క్షేత్రజ్ఞ స్వరూపమైన ఆత్మకు బ్రహ్మకు వేరుగానట్టే కదా. బ్రహ్మకార్యమైన క్షేత్రానికి వేరు లేదు. బ్రహ్మకార్యమైనటువంటి క్షేత్రం బ్రహ్మ చేత ఏర్పడినప్పుడు దానికి వేరు లేదు అన్నారు. సర్వము బ్రహ్మస్వరూపమే, కార్యకారణాలకు భేదం ఎప్పటికీ లేదు. సర్వం బ్రహ్మస్వరూపమే, కార్యకారణాలకు భేదం ఎప్పటికీ లేదు అన్నారు. బ్రహ్మ సత్యము, జగత్తు లేదు అంటే ఎందుకు ఇంకా? అన్నిటికీ కారణం అదై ఉన్నప్పుడు, అది కారణమై సత్యవస్తువు అయినప్పుడు దాని ద్వారా కలిగినవన్నీ సత్యవస్తువులే అయి ఉండాలి. ఆ వస్తువు నశింపడానికి కానీ, ఆ వస్తువు లేకుండా పోవడానికి కానీ కారణం కాకూడదు. ఉంటుంది, వస్తోంది, పోతోంది స్థితిలో ఉంది. ఏ దానికి పరిణామ వికారములు లేకుండా ఉన్నటువంటి స్థితికి పోవట్లే కదా అవన్నీ. సర్వసృష్టితో సహా అన్నీ కూడా మార్పులు చెందుతూనూ ఉన్నాయి, చివరికి నశిస్తూనూ ఉన్నాయి. కాబట్టి సర్వము గుర్తెరిగే బ్రహ్మస్వరూపమే, గుర్తెరిగే చైతన్యమనే జ్ఞానస్వరూపం నిబద్ధి, కర్మల అబద్ధం అని ఎందుకు అనవలే? సర్వము గుర్తెరిగేది బ్రహ్మస్వరూపం అయితే గుర్తెరిగే చైతన్యమయ జ్ఞాన స్వరూపము అది నిబద్ధి అయితే గనక కర్మలు దేని వల్ల చేస్తున్నాడు? ఆ జ్ఞానం లేకుండా చేస్తున్నాడా?
కర్మలు చేయడం అనేటివి కర్మలు చేస్తున్నాడు అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం అనేది ఒకటి ఉండే జ్ఞాన రూపంలో ఉండి ఆ జ్ఞానం చేతనే చేస్తున్నాడు కదా కర్మలు. అట్లా లేకుండా ఎందుకు చేస్తాడని ఎందుకని ఎందుకు అని మరగవలే అని అన్నాడు. గుర్తెరిగే చైతన్యం నిర్గుణం శరీరాలు సగుణం అని ఎందుకు కూయవలే అనేది ఈ వాక్యాలన్నీ బౌద్ధాష్టంలోటివి. అవే యథాతథంగా శివరామ దీక్షితుల వారి అభిప్రాయంగా ఇక్కడ పెడుతున్నారు. దేహాది పదార్థాలన్నీ గుర్తెరిగే బ్రహ్మస్వరూపము శాశ్వతమైనది, దేహాలు అసత్తు ఏమీ లేదు అని ఎందుకు అనవలే? దేహాది పదార్థాలను గుర్తెరిగేటువంటిది ఉందే, ఆ గుర్తెరిగేది బ్రహ్మస్వరూపం అయినప్పుడు, ఆ గుర్తెరిగేది శాశ్వతం అయినప్పుడు, అది శాశ్వతమైనప్పుడు దాని చేత కల్పించబడినటువంటి కార్యరూపం ధరించబడినటువంటి అన్నీ అసత్యాలైతే ఒక అసత్యాన్ని ఎట్లా సృష్టించినారు మరి? అసత్యమైన వస్తువును సత్య వస్తువు ఎట్లా కనిపెట్టింది, సృష్టించింది? దేహాది పదార్థాలను గుర్తిరిగే బ్రహ్మస్వరూపం శాశ్వతమైంది అని అంటే దేహాలు అసత్తు ఏమీ లేదని ఎందుకు అనవాలే? ఇదేమీ లేకపోతే అది కూడా ఏమీ లేదు కదా. అది ఉంది, అది సత్యమైతే ఇది అసత్యము అని అంటే రెండు ఒక దాంట్లో నుంచి కార్యరూపం ధరించడానికి కారణమైంది దాంట్లోనే పుట్టింది కదా. కార్యరూపం ధరించిన తర్వాత సకల జగత్తు అయింది. సకల జగత్తు కారణానికి కారణమైనది అందులో పుట్టింది. అది ఎందుకు అనవలే మరి? ప్రకృతి కంటే పరమని ఎందుకు అనవలే? ప్రకృతి కనపడుతున్న ప్రకృతి ప్రపంచము ఇది సృష్టిగా ఉన్నటువంటి సృష్టి చేసినటువంటి మూలం లేని గుర్తెరిగేది ఆత్మగా ఉన్నది బ్రహ్మమే అయినప్పుడు, అది బ్రహ్మ సత్యమే అయినప్పుడు, బ్రహ్మే ఆత్మ అనేటట్లయితే మరి అది సత్యమైనప్పుడు ఇదంతా అసత్యంగా ఎందుకయింది? శుక్తి యందు రజితం తోచినట్టు తోచినదని ఎందుకు అనవలే? శుక్తి యందు రజితం తోచినట్టు తోచింది ఇది అని ఎందుకు అనవలే? తోచింటే దాంట్లో నుంచి ఈ ఆకాశంలో నుంచి తన్మాత్రలుగా ఉన్నటువంటివన్నీ కార్యరూప వస్తురూపం ధరించకుండా ఉండాలి కదా. వస్తురూపం ధరించకుండా ఉండి అవి ఎట్లే తన్మాత్రలుగానే ఉండి అవి కేవలం ఊహలుగానే ఉంటే కార్యరూపం ఏది సృష్టి కాకుండా అప్పుడు సరిపోయేది. కానీ అవన్నీ కార్యరూపం ధరించి వచ్చినాయి కదా. అది శుక్తి యందు రజితంతో వచ్చిందని ఎందుకు అనవలే? శుక్తి అది లేదు కదా, అది కూడా లేదు కదా. దాంట్లో మళ్ళీ రజితంతో వచ్చిందనే రజితం కూడా ఎట్టుంటే వచ్చా? ఒకటి ఉన్నది ఒకటి లేదని ఎందుకు అనవలే? మళ్ళీ ఒకటి ఉన్నది ఇంకోటి లేదని ఎందుకు అనవలే? క్షరోపాధి అని ఎందుకు అనవలే? అక్షరోపాధి అని ఎందుకు అనవలే? అక్షరోపాధిగా ఉన్నది ఒకటి ఉంది, అది గుర్తెరుగుతోంది, అది ఆత్మగా ఉంది, అది బ్రహ్మముగా ఉన్నది, అది సర్వంగా ఉన్నదని ఎందుకు అనవలే? ఆ అక్షరోపాధి దేంట్లో దూరి ఉపాధి కలిగించిందో అదేమో క్షరోపాధి నశిస్తుంది, నశించుండే దాంట్లోకి శాశ్వతమైనది వచ్చి అన్ని వ్యవహారములు చేసి అది నశిస్తానే ఈ అక్షరోపాధిగా ఉన్నది పోతున్నది అని కదా చెప్తున్నది ఆ యొక్క కర్మ ఫలితంగా. మరి ఇదెందుకు? ఇది నశిస్తుందని ఎందుకు అనాలి? అది ఉంటుందనేది ఎందుకు అనాలి? ఈ జగత్తు కారణం ఉన్నంతసేపు కార్యాలు ఎందుకు లేకపోతాయి? జగత్తు కారణంగా ఉన్నది ఉన్నంతసేపు కార్యాలు ఎందుకు లేకుండా పోతాయి? ఎప్పుడో ఒకసారి మళ్ళీ కారణంగా ఉన్నది ఎందులోకి ప్రవేశించి ఏం పని చేస్తుందో కార్యరూపం ధరించడానికి అది చేస్తూనే ఉంది కదా. కారణమే లేకుండా పోతే, కారణం అనేది గనక లేకుండా పోతే కార్యరూపం ధరించిన వస్తువు ఎప్పుడు తయారు కాలేదు. ఇంకా కారణం లేకుండా పోతే కారణమైనటువంటి కరెంటు పోయింది తప్ప నువ్వు లైట్ వేసి స్విచ్ చేయాలని ప్రయత్నించినావు, ఫ్యాన్ వేయాలని ప్రయత్నించినావు, ఇంకా ఏమేమి చేయాలని ప్రయత్నించినావు. ఆ కారణంగా ఉన్నది లేదు. ఏం ప్రయత్నం చేసినా ఏమీ లేదు. కారణంగా ఉన్నదాన్ని అట్లే పెట్టుకొని ఇవన్నీ ఆఫ్ చేసి నేను దాన్ని చేసేసిన ఇవన్నీ లేనివి, అవి ఉన్నది అది ఒకటే, అది కనపడకుండా ఉంది కంటికి అన్నామనుకో, మళ్ళీ పోయి ఊరికే స్విచ్ చేయి, మళ్ళీ కలిగిందనుకో కార్యరూపం ధరించుతుంది అప్పటికప్పుడే. కాబట్టి కారణరూపంగా ఉన్నది ఉన్నంతసేపు కార్యాలు ఉంటాయి. కారణరూపంగా ఏది ఉందో ఈ గుర్తెరుగుతున్నటువంటి మూలం లేకుండానే వచ్చినటువంటి గుర్తెరిగే చైతన్యము అదే కారణరూపంగా ఉంది. కాబట్టి అది లేకుండా పోతే
కార్యరూపం ధరించేది లేదు. ఇంకా కార్యరూపంగా ఉన్నవన్నీ అప్పుడు కళలు అవుతాయి, కళ అయిపోతుంది అది. అట్లా కాకుండా ఇది మాత్రం కళ, అది కళ కాదు, అది ఉంది అని అంటే అదే దీన్ని సృష్టించింది. కళలో అన్న మాటలకు శంకరాచార్యుల పాండిత్యానికి పాటి లేదు. కళలో అన్ని మాటలకును ఈ శంకరాచార్యులు చెప్పినటువంటి పాండిత్యానికి పాటి లేదు అని వీళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు వెలువరించలేదు కాబట్టి నిజానికి చెబుతున్నటువంటి తత్వాలను మనం విచారిస్తే మళ్ళీ అంటే ఆయన వేరు వేరు చోట్ల ఆయన భావాన్ని వ్యక్తపరిచిండేటివి గనక దాని మీద ఇటీవల వాదాల్లో జరుగుతున్నాయి కదా, ఇటీవల సిద్ధాంతవాదాలు జరుగుతున్నాయి అక్కడక్కడ. ఆ జరుగుతున్న వాటి సారాంశంగా పెడుతున్న దానిని పరిశీలిస్తే గనక మనము ఈ ఆయన ఆఖరిలో దీని ఇట్లాంటి వివాదమే జరిగి ఆయనకు తెలియబడింది, ఆయనకు తెలియబడినట్టుగా కొన్ని కొన్ని అంశాల్లో ఆయన బయటకు వచ్చింది ఆ మాటల ద్వారా సూచన. కానీ వాళ్ళు ఇదంతా బయటపడి సిద్ధాంతంగా బయటపడకముందే ఇదంతా ఈ వ్యవహారంలో ఇది సర్వము లేనటువంటిదైనటువంటి చెప్తారు అనే దాంతో అది బయటికి రానికుండా వాళ్ళ శిష్యులు వాళ్ళు చేశారు అనేది చెప్తున్నది. ఎందుకంటే అనేక చోట్ల అనేకంగా ఉన్నటువంటి అభిప్రాయాల్లో ఆయనకు సర్వము ఆఖర్లు తెలిసిపోయినది కాబట్టి ఆ వాక్యాలు వచ్చాయి అని కూడా ఉదాహరణలు చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు, మన సిద్ధాంతంలో వాళ్ళు కూడా. కాబట్టి ఈ మామూలుగా ఇది అప్పటికి లేదు కాబట్టి, అప్పటికి ఇదంతా విస్తృతంగా లేదు కాబట్టి దాంట్లో అనుకున్నటువంటి సిద్ధాంతం ప్రకారం అంటున్నారు. కాబట్టి కళలో అన్న మాటలకును శంకరాచార్యుల యొక్క పాండిత్యానికి పాటి లేదు. కళలో జరిగినటువంటి దానిల వల్లే దీనికి ఏది పాటి లేదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పాటి లేదంటే దాంట్లో ఏం పసలేదన్నట్టు. జగత్తు కారణం ఉన్నదని పెద్ద అబద్ధం ఆడి అందరినీ అడవిలో కలిపి శంకర్లు చేసిరి. శంకర్లు ఒక్కటే అని గుర్తిరిగే చైతన్యం నిబద్ధని, అందరూ ఒక్కటేనని, దేహాలు ఏమీ లేవని శంకర్లు చేసిరి. ఈ గుర్తిరిగే జ్ఞానం ఉన్నంతసేపు కర్మలు పోనే పోవు. జగత్తు కారణం ఉన్నదన్న వారి పాపం రెండవ వానికి లేదు. ఈ గుర్తెరిగే జ్ఞానం ఉన్నంతసేపు గుర్తెరిగే జ్ఞానము అన్నదే సంకల్పించింది జగత్తును. గుర్తెరిగే జ్ఞానం ఉన్నంత కాలము నువ్వు సర్వము నీ ఎదురుగా ఉన్నవన్నీ నీకు నిజంగా తోస్తాయి. ఎవరికి నిజంగా తోయవు? గురువాక్యం చేత దృఢపడినటువంటి వాడు గుర్తెరిగే దానితోనే సర్వము జరుగుతున్నటువంటివి కలవలే జరుగుతోంది. ఆ కళ ఏ విధంగా మేలుకుంటే రహితమైపోతుందో, కళలో వచ్చినటువంటివన్నీ ఏవి లేకోవో, నేను కూడా అక్కడ కళలో లేనో, నాకెదురుగా వచ్చినటువంటి అన్యంగా తోచినటువంటివన్నీ కూడా లేవో, అదేవిధంగా ఈ సుదీర్ఘమైనటువంటి ఈ కళలో ఈ జన్మ కారణమైనది ఏదైతే ఉన్నదో అది కల్పించిన తర్వాత, నేను పుట్టిన తర్వాత వచ్చినటువంటి సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఈ కళంతా కూడా లేనిదేను అని గురువాక్యం చేత తెలుసుకుంటేనేమో లేదు. లేకపోతే గుర్తెరిగే జ్ఞానం ఉన్నంతసేపు ఆ గుర్తెరిగేది ఉన్నది అని నువ్వు జగత్తు కారణమైనది అదే కాబట్టి దాన్ని నమ్మినంతసేపు కర్మలు ఉంటాయి, దాని ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ కర్మకు కారణమైనది ఏది చేస్తోందో అది నేను చేయట్లేదు అని కర్తృత్వరహితంగా నువ్వు మారితే తప్ప, గురువాక్యం చేత నువ్వు ఆ గుర్తెరుగుతున్నటువంటి దాన్ని రహితపరచుకుంటే తప్ప మిగిలినవి భౌతికంగా యాంత్రికంగా జరుగుతూ ఉన్నాయి. దానికి నువ్వేమి సంకల్పించకపోయినప్పటికీ దీనితో నువ్వు చేయట్లేదు, వ్యావహారికంగా చేస్తున్నావు, బాధ్యతగా చేస్తున్నావు ఆ చేయాల్సిన పనులన్నీ అనే దాంతో ఉండాలి. ఇక శరీరంలో దాని లోపల ఉన్న భేదాలు పేర్లు ఏవి అని అడిగారు. ఇవి కూడా దాంట్లోటివే అనేకంగా ఇచ్చినవి. శరీరం ఒక్కటే కానీ దాని లోపల ఉన్న భేదాలు మాత్రం పేర్లు అనేకాలు ఉన్నాయని చెబుతున్నాడు ఇక్కడ. జ్ఞానము, అజ్ఞానము, ఇంద్రియాలు, విషయాలు, గుణాలు, అంతఃకరణ, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, శృతులు, ఉపనిషత్తులు, లక్ష్యాలు, మంత్రాలు, తంత్రాలు మున్నగునవన్నీ. ఇవన్నీ వీటన్నిటి వల్లనే ఈ సకలమును విచారిస్తున్నటువంటిది కూడా దానివల్ల ఏదైతే వచ్చిందో ఆ మూలం లేకుండా గుర్తిరగడానికి కారణమైనది ఉందో
అది సర్వమును కూడా సృష్టించగల స్థితిలో ఉంది, సర్వమును విచారించగల స్థితిలో ఉంది, సర్వమును ఏర్పాటు చేసి విచారణ చేసి ఇవన్నీ లేనివైనా ఊహించగల స్థితిలో ఉంది, ఊహించి దాన్ని పురాణంగా రాయగల స్థితిలో ఉంది. కాలం గడిచే కొద్దీ ఏమవుతుంది, కొంతకాలం పోయిన తర్వాత వాటిలో అవన్నీ నిజమనుకున్నటువంటివి ఏవైనా అనుకుంటే కొంతమంది దానిని విచారం చేయరు కాబట్టి లాస్ట్కి ఏమవుతుందంటే అది నిబద్ధి అయిపోతుంది, దాన్ని నమ్ముతారు కాబట్టి. ఈ విచారణ అనేది ఎవరికి, ఏ మహానుభావులకో విచారణ వస్తే వాళ్ళ అంతరంగంలో పరిశోధించి అది కాదు అది కాదు అది కాదు అని చెప్పుకుంటా వడబోసుకుంటా వస్తే ఈ శాస్త్రాల్లో చెప్పినవన్నీ, ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు, ఈ పేర్లు పెట్టడానికి కారణమైంది ఏది, ఈ పేర్లు పెట్టడానికి కారణమైనటువంటి మూలం లేనటువంటి గుర్తెరిగే శరీరం ఏదైతే ఉందో అది వచ్చి సర్వమును చేసినటువంటిది అయింది, చేసి ఇదన్నీ సృష్టించి అద్భుతమైన కథ రాశారనుకోటి. ఓ స్థల పురాణం చెప్తాం చూడండి. ఒక ఊరు ఉంది, ఆ ఊరు దగ్గర ఒక చిన్న గుడి ఉంది, అది పాడుపడిపోయి ఇంకా పట్టించుకోవట్లే, ఒక 800-900 ఏండ్లయింది. ఇంకా అక్కడ ఒక ఆయనకు, నేను ఇక్కడ కూర్చున్నాను, నా కల్లో వచ్చి స్వామి ఇక్కడ తపస్సు జరుగుతాలాగా నేను భావిస్తూ ఉంటే నా భావనలోకొచ్చి ఇదంతా జరిగిందని చెప్పాడు, కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని నేను ఒక గ్రంథం రాస్తున్నా అని గ్రంథం రాశాడు ఒక ఆయన. ఆ రాసిన తర్వాత అది ప్రాచుర్యం ఉంది, ఓహో దీనికి ఎంత మహత్తు ఉందా, దీనికి ఎంత ఉందా అని ఇంక రాకడా పోకడా మొదలైంది జనాలందరికీ. ఇంకా అడిగి పోవడం రావడం, ఇంకా అది ఏమైందంటే ఇంకా కొద్ది కాలంలోనే మహాక్షేత్రం అయిపోయింది, లక్షలాది జనం పోవడం రావడం అయింది. దీనంతటికీ కారణమైనటువంటిది ఏది కల్పించిందో, ఏది తయారు చేసిందో, ఆ తయారు చేసిన దానికి తయారు చేసేదాంతోనే కదా గుర్తిరిగేదాంతో రాశాడు. దానికి కారణమైనది ఏముంది, ఆ విచారణ అంతా లేదు వానికి. ఆ కళను నిజం చేయాలి కళ వచ్చినోడు, కాబట్టి ఆ కళను నమ్మిన వాడికి అవన్నీ ఉన్నాయి. ఈ చెప్పినటువంటి ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు, గుర్తెరిగేవారు పెట్టారు. పురాణాలు చేశారు, శృతులు చేశారు, ఉపనిషత్తులు చేశారు, లక్ష్యాలు, మంత్రాలు, తంత్రాలు సర్వము చేశారు. ఈ సర్వమును పరిశీలించిన వారు ఈ పరిశీలించిన దానికి అంతటికీ కారణమైనది ఏంది, ఈ రకమైనటువంటి భావాలు పుట్టడానికి, ఊహలు కలగడానికి, ఆ ఊహలను కథలుగా మార్చడానికి, పురాణాలుగా మార్చడానికి, శాస్త్రాలుగా మార్చడానికి, ఇవి నిబద్ధి అని చెప్పడానికి కారణమైంది ఒకటి ఉంది. దాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, విచారణ చేత కనుకుంటే ఏటో ఈ భ్రాంతులను తొలగించే సద్గురువు దగ్గరికి పోయి విచారణ చేత కనుక్కోగలిగితే ఆ చెప్పబడినటువంటి శాస్త్ర పునాది సకల విషయాలు లేనివి అవుతాయి, అది విచారణ చేయకుండా లేనివి కావు. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నెన్ని రాయాలి, ఎన్నెన్ని వ్రాతం అని చెప్పాడు. ఇవన్నీ మూలం లేని గుర్తిరిగే శరీరం ఈ పేర్లన్నింటినీ తయారు చేసి పెట్టింది, శాస్త్రాలను తయారు చేసి పెట్టింది, పురాణాలు తయారు చేసి పెట్టింది. వాటిని నిబద్ధి అని నమ్మినవాడు దాని చుట్టూ తిరుగుతున్నాడు. ఆ జ్ఞానం ఉన్నంతసేపు కర్మలు చేయిస్తుంది, దాని ఫలితంగా మళ్ళీ జన్మకు కారణమైనటువంటిది వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ పరిపూర్ణ భావస్థితి మాటల చేత కుదురునా, సాధనల చేత కుదురునా, మరి ఏ విధంగా కుదురును అనేది ఇంకో ప్రశ్న ఇక్కడ వేసినది. ఈ కళలో శరీరం తోచంగానే వెంటనే క్రియ సిద్ధం. ఈ కళలో ఈ శరీరం అనేది తోచింది, కళలో తోచింది, తోస్తానే ఇంక వెంటనే దానికి పని మొదలైంది, క్రియ సిద్ధం. మాటల చేత కుదరదు, సాధనల చేత కుదరదు. ఈ మాటల చేత సాధనల చేత కుదరదు. ఇక ఎలాగంటే కళలో ఎన్ని కోట్లు వచ్చిన ప్రజలు వచ్చినా, లేదంటే అనేక చిత్రవిచిత్రాలు చేసినా, అనేక పుణ్యాలు చేసినా, అనేకమైనటువంటి మహాపాతకాలు చేసినా, లేదంటే ఎంత భాగ్యవంతులైనా, లేకపోతే మంతవేత్తలైనా, లేదంటే దరిద్రులైనా, ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి కళలో అటువన్నీ వచ్చినాయో అన్నీ అబద్ధమే కదా. కాబట్టి ఈ సాధనల చేత ఈ మాటల చేత కుదురునా అని అంటే, మాటల చేతనే విచారణ జరుపుతున్నాం కదా, ఈ విచారణ అంతా మాటల చేతనే జరుపుతున్నాం. మాటల చేతనే భ్రాంతులు విడివడిన తర్వాత కళలో నుంచి విడివడితే ఈ ఈ విచారణ జరిపినంత కాలం కలే. ఈ పరిపూర్ణ భావస్థితి మాటల చేత కుదురునా, సాధనల చేత కుదురునా, మరి ఏ విధంగా కుదురును అని చెప్తే
కలలో శరీరము ఈ మూలం లేకుండానే వచ్చిండేది ఎప్పుడైతే తోచిందో, తోచిన వెంటనే దాని యొక్క క్రియలన్నీ జరుగుతూనే ఉన్నాయి. అన్నీ చేస్తూనే ఉన్నది గదా! మాటలు చేస్తోంది, సాధనలు చేస్తోంది, అన్నీ చేస్తోంది. అయితే ఈ మాటలు, సాధనలు ఏదైతే నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తుందో, ఏదైతే సర్వభ్రాంతుల్ని, సర్వ అజ్ఞానాన్ని తొలగించి నిజాన్ని తెలుపుతుందో దాని వైపు పోతే పర్వాలేదు. మిగతాటివన్నీ చేతనలన్నీ, మిగతా పూజ పునస్కారాలు, అభిషేకాలు, మిగతాటువంటి ధ్యానాలు, మంత్రాలు, యంత్రాలు, యోగాలు, తంత్రాలు సర్వము కూడా అవన్నీ వారి వారి పోయిండే మార్గంలో బట్టి ఉన్నాయి. ఈ మార్గంలోకొస్తేనేమో ఈ మాటల చేత, సాధనల చేత కుదరదు. సాధన ఎంతవరకు చేయమన్నారు? నిన్ను గురించి తెలుసుకునే వరకు. నీ యొక్క స్వస్వరూపం తెలిసిన తర్వాత ఇంక దానికి మూలమైందేంది? దానికి మూలంగా ఎట్లా వచ్చింది? అనే దాంట్లోకి పొమ్మన్నారు. ఈ సాధనలన్నీ ఎప్పటి వరకు? ఈ చేసేటువంటివన్నీ పుణ్యాలు ప్రజలు వచ్చినట్టు ఈ కళలో ఏ విధంగా అయితే వచ్చినాయో అన్నీ కోట్లాది ప్రజలు, అనేక చిత్ర విచిత్రాలు, పుణ్యాలు, పాపాలు, భాగ్యవంతులు, దరిద్రులు, మంత్రవేత్తలు, ఏనుగులు, గుర్రాలు ఎన్ని వచ్చినా ఎన్నున్నా కూడా ఎందరు కుమారులున్నా, అనేక గోవులున్నా, ఎంత చదువుకున్నవాడైనా, కొత్తగా శాస్త్రాలు కనిపెట్టినప్పటికీ, ఏం చేసినప్పటికీ అంతా కలలోనే జరుగుతోంది. అంతా వెంటనే మేలుకుంటే ఏమీ లేదు. వెంటనే మేలుకుంటే పాయే ఇవన్నీ. ఇవన్నీ కలలో వచ్చినవన్నీ ఒకేసారి. తాను చేసినది, కల్పించుకునేది, వ్యవహారం చేసినది, రచించిండేది, సృష్టించిండేది, సాధనలు చేసినది, యోగం చేసినది, మంత్రాలు చేసినది, ధనవంతుడైండేది, రాజ్యం ఏలిండేది అన్నీ అన్నీ ఒక్కసారిగా మేల్కొంటే ఏమీ లేదు అని తనకు తానే ఏ సాధన చేయందే ఎలాగో దృఢం ఉన్నాదో, ఆ ఏ సాధన చేయకుండా ఉన్నటువంటి దృఢమైనటువంటిది ఒకటి ఉంది. అది తెలవాలంటే మాత్రం కొంతవరకు తాను విచారణ చేసి, ఆ విచారణలో జ్ఞానం కలిగి మొత్తం నివృత్తి అయితే, అంతవరకు ఉన్నటువంటి భ్రాంతులన్నీ నివృత్తి అయితే, ఆ మిగిలింది ఉన్నది మాత్రం సాధనల చేత, తెలివి చేత తెలియబడేది కాదు. ఈ తెలియబడి ఈ తెలియబడి విచారణ చేయబడినటువంటి సర్వము కూడా మూలం లేని గుర్తెరిగే శరీరం చేసింది అని దీన్ని పోగొట్టుకుంటే అది నిబద్ధిగా ఉంది. దృఢంగా ఉన్నటువంటిది ఎట్లాగో ఉంది. మూలం లేని గుర్తెరిగే శరీరం కొంచెమైనా లేదు. సాధన చేయందే ధర్మం దృఢం ఉండినా వాడే పుట్టని చావని బట్టబయలు వానికి ఒక్కటైనా ఉపద్రవం లేదు. ఈ సాధనలతో ఏ పని లేకుండా గురువాక్యం చేత మూలం లేని గుర్తెరిగే శరీరం కొంచెమైనా లేదని చెప్తే ఇక వానికి సాధన చేయందే దృఢం ఉండినాదనుకో, ఇంక మళ్ళీ సాధన చేయాలి నేను అనే పని లేదు ఇంక వానికి సాధన చేయకుండా ఉన్నప్పటికీ కూడా దృఢం ఉంది. ఇంకా దృఢం అయిందనుకో వాడే పుట్టని చావని బట్టబయలు. ఆ పుట్టని చావని బట్టబయలు ఏ స్థితిలో ఏ రకంగా దానికి ఏ రకమైనటువంటి పరిణామ వికారాలు లక్షణాలు కానీ ఏమీ లేవు. సృష్టి లేకుండా ఒక్కసారిగా లేకుండా అయినప్పుడు ఏదైతే ఉత్తదిగా ఉన్నదో, ఉత్త బట్టబయలు అనే పదం అందుకే వాడు. ఉత్తదిగా అంటే ఖగోళాల కాటి నుంచి ఈ కింద వరకు కనపడే బ్రహ్మాండం అంతా కూడా అదృశ్యమైపోయినప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఉందో ఆ విధమైనటువంటి బట్టబయలుగా ఉన్నటువంటి స్థితి ఉంది. ఆ స్థితిలోకి వీడు పోయినాడు. ఇంక వీనికి కలిగేటువంటివి ఏమీ లేవు. కలిగేటువంటి మూలం లేని గుర్తెరిగి అది దీన్ని గుర్తు చేయగలుగుతాండేది, వీనికి ఆలోచనలు సంకల్పాలు పుట్టిస్తున్నది, వికల్పాలు కలిగిస్తున్నది, క్రియలు కర్మలు చేయిస్తున్నది అదే. కాబట్టి ఆ జ్ఞానమే లేదు. జ్ఞానాజ్ఞాన రహితంగా అయిపోయినాడు. ఇంకా ఘనీభవించిండేది ఏ విధంగా ఉంటుంది? ఎక్కడికి పోకుండా కరుగుతానే మళ్ళీ అన్ని వైపులకి ఎట్లా పోతుంది ద్రవం అయిపోతే? కాబట్టి ఘనీభవించిన స్థితిలో ఉన్నాడు, భావంలో ఘనీభవించినటువంటి స్థితిలో భావనలో ఉన్నాడు. కాబట్టి వానికి ఒకటైనా ఉపద్రవం లేదు. వానికి కళ్ళ ముందర అన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ చలించిన స్థితిలో ఉంటాడు కాబట్టి ఏ ఉపద్రవము లేదు. సర్వకాలం ఒక్క తీరే. ఎన్ని కోట్ల శరీరాలు ఉన్నా ఇలాగే నోట అనేటందుకు యాసత్తు శరీరం ఏమీ లేదు. అదే భ్రాంతికి మూలం లేని రాజమార్గం. కాబట్టి ఎన్ని కోట్ల మంది ఎన్ని రకాలైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఆ కళలోంచి మేల్కొంటే ఇది లేనిది అవుతుంది, ఉన్నది ఒక్కటే ఎప్పటికీ సర్వకాలం ఉన్నది అనే దానికి ఇక అది ఉన్నది ఇది లేనిదైంది అనడానికి కూడా లేదు. ఇంకా అనేటందుకు కూడా ఈ సత్తు శరీరం కూడా లేదు. ఇంకా
ఆ ఒక్క మాట చెప్పే కూడా లేదు ఇంకా వానికి. అటువంటి స్థితిలోకి పోయినాడు అనుకో, బట్టబయలు స్థితిలోకి. ఏం లేదు, ఏ భ్రాంతి లేదు, మాట్లాడేకి మాట లేదు, ఏమీ లేదు. ఇదే భ్రాంతికి మూలం లేనటువంటి రాజమార్గం. ఇవి ఏ భ్రాంతి కలగజేయదు ఇది. నువ్వు మళ్ళీ ఈ స్థితిలో ఉండు నాయనా, ఈ మంత్రం నువ్వు మాట్లాడుకుంటూ 108 సార్లు సాధన చేస్తేనే నీకు రహితమవుతుంది అనేది కాదు ఇది. ఈ మంత్రంలోని మంత్రార్థాన్ని గురువాక్యం చేత ఒక్కసారిగా నువ్వు స్థిరపరచుకుంటే పూర్ణం లేని గుర్తిగే శరీరం అనేదే కలగజేస్తుంది, సర్వమును కలగజేస్తున్నటువంటి స్థితిలో అది ఉన్నది. కాబట్టి అది కలవలే ఉన్నది అనే దాంట్లో దృఢమై ఎప్పటికీ ఒక్కటే ఉన్నది. ఈ మిగిలిందంతా కూడా లేనిదే. లేనటువంటిది లేకపోయినా మాయ అని ఏ విధంగా అన్నారో, ఏదైతే అసలు లేనిదో తోపింపజేస్తుందో అది మాయ అన్నారు. కాబట్టి అటువంటిదే ఇది కూడా తోపింపజేస్తున్నది. జగత్తు పుట్టనే లేదు, నేను కూడా పుట్టనే లేదు, నాకు ఇవన్నీ తోస్తున్నటువంటి మూలం లేని గుర్తెరిగే ఎరుక అనేది లేదు అనే స్థితిలోకి వచ్చినటువంటి వానికి సర్వభ్రాంతులు పోయింటాయి. కాబట్టి ఇదే భ్రాంతికి మూలం లేనటువంటి రాజమార్గం. ఈ రాజమార్గంలో ఏ రకమైన భ్రాంతి లేదు. ఈ భ్రాంతి లేని రాజమార్గం సాధనల చేత సాధ్యం కానిది, విచారం చేత అతి సులభము. సాధనల చేత అంటే ఇక్కడ మా విచారణ కూడా ఒక సాధనగానే నిత్యానిత్య వస్తు వివేకం అనేది సాధనలో మొదటి అంశంగా చెప్పినారు. కాబట్టి ఆ సాధన ఉండాల్సిందే. నిత్యము అనిత్యమైన విచారణ చేయడానికి విచారణ కూడా ప్రాథమిక దశలో సాధనే అవుతుంది. విచారణ అనేది కూడా పోను ఏమవుతుందంటే, ఈ సాధనలు లేవు, ఏవైతే బయట చేస్తున్నారో అనేక రకాలైనటువంటివి. ఇది చేస్తే తెలియబడుతుంది, తపస్సు చేస్తే తెలియబడుతుంది, 108 సార్లు అంటే తెలియబడుతుంది, ధ్యాన ముద్రా స్థితిలో ఉంటే తెలియబడుతుంది, కుమ్మకం బట్టి బంధిస్తే మనసును తెలియబడుతుంది. ఇదంతా కూడా అనేకమైనటువంటి సాధనా రూపంగా ఉన్నటువంటివన్నీ కూడా తెలియబడేటివి కాదు. తాత్కాలికంగా మౌనముద్రా స్థితిలో ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచంలోకి వచ్చిన వెంటనే సర్వజగత్తు తోస్తూ ఉన్నది, దానితో భావన చేస్తూ ఉన్నావు, దానితోనే ఇదవుతున్నావు. కాబట్టి ఆ మార్గం ఆ సాధనల చేత అయినటువంటిది కాదు ఇది. ఆ సాధనలు లేవు దీనికి. విచారణ చేత సర్వము తెలియబడుతుంది. ఆ విచారణ అనేది దాంతో అయితే అతి సులభం. ఈ భ్రాంతి లేని మార్గం రాజమార్గము సాధనల చేత సాధ్యం కానిది. సాధనలు అంటే ఒట్టి సాధనలు మాత్రమే పెట్టుకుంటే కానిది. సాధనల్లో ఏ విధంగా ఉండాలి? అది నిన్ను నీవు తెలుసుకునే కొరకు చేసేటువంటి సాధనలే చేయాలి. ఇది విచారణలో భాగంగా ఉండాలి ఇది, ఆ సాధన. కాబట్టి వాటి వరకు అది సరే. కేవల సాధనల చేత కాదు, విచారణ చేత సులభం. విచారణ చేసిన దాన్ని మళ్ళీ లోపల పెట్టుకొని మళ్ళా దాన్ని గుర్తెరుగుతూ దాని భావనలో దృఢమైపోయి తాను ఆ స్థితిని పొందే వరకు అది చేసుకుంటూ ఉండాలి. కనుక ఈ మూలం లేనటువంటి గుర్తెరిగే శరీరం ఇటువంటిదని గురుమూలంగా విచారించి, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని పరిహరిస్తే సరి. ఏ సాధన వద్దు. ఏదైతే పరిహరించమంటున్నాడో, దేన్ని పరిహరించమంటున్నాడో, మూలం లేని గుర్తెరిగేదాన్ని పరిహరించమంటున్నాడు. ఏ విధంగా? మూలం లేని గుర్తెరిగే శరీరం ఎటువంటిది అని గురువు అనేకమైనటువంటి దృష్టాంతాలని దేనికి చెప్పాడు? మూలం లేని గుర్తెరిగే శరీరం ఏ విధంగా ఉన్నట్లుగా గుర్తించుతోంది, ఉన్నట్లుగా వ్యవహరిస్తోంది, సర్వము జాగ్రత్త మూడవస్థల్లో ఏ విధంగా ఉంది, ఆ మూడవస్థలు దాటిన తర్వాత ఏ విధంగా సాక్షిత్వ స్థితిలో ఉంది, ఇవన్నీ గురువు ఉదాహరణలు చెప్పి నీకు చెప్తున్నాడు. ఈ ఉదాహరణలన్నీ దేనికి అంటే ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం ఎటువంటి వ్యవహారాలు చేస్తుందో దాన్ని అంతటినీ వివరించడానికే ఇదంతా కూడా, ఈ విచారణ అంతా కూడా. ఆ గుర్తెరగకుండా దేనిని గుర్తెరగకుండా, దేనికి కారణం కాకుండా స్వతసిద్ధంగా ఎటువంటి రాకడా పోకడా లేకుండా ఉన్నటువంటి బట్టబయలును మాత్రం గురువు మళ్ళీ దానికి ఉదాహరణలు ఏవి చెప్పి దీనికి చెప్పినట్టుగా పోల్చి చెప్పడానికి వీలు లేదు. అది పోల్చడానికే వీలు లేనిది అది. ఇది లేకుండా పోతే అదే ఉన్నది స్వతసిద్ధంగా. అది ఏ విధంగా ఉందంటే ఏ విధంగానూ లేదు, కార్యకారణాలుగా కానీ ఏ విధంగానూ లేదు. కాబట్టి ఆ స్థితిలోకి నువ్వు పోయిన తర్వాత నువ్వు కూడా లేవు. నువ్వు కూడా లేనటువంటి స్థితికి పోవాలంటే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఇటువంటిది అని గురుమూలంగా విచారించి, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని పరిహరిస్తే, పరిహరించడం అంటే లేకుండా చేయడం.
మామూలుగా బయట భౌతికంగా పరిహరించడం అంటే చంపడం. ఇది ఇది గుర్తెరిగేదాన్ని చంపడం కాబట్టి దీన్ని పరిహరిస్తే దీన్ని లేకుండా చేసుకుంటే చాలు, ఏ సాధన వద్దు అని ఆ పేజీలో అక్కడ చెప్పిండేదే ఈ వాక్యం చెప్పారు దీంట్లో ప్రోద్వాష్టంలో. ఈ పరిపూర్ణ బోధకు ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు? ఇది 112వ ప్రశ్న. ఈ పరిపూర్ణ బోధ ముద్దుగాడిద కొడుకులకు అతకదు. ఈ తీవ్రమైనటువంటి పదాలన్నీ వాడాడు ఆయన. నిజానికి అక్కడ ఇంతకంటే ఘోరమైనవి కూడా తెలంగాణలో వాడతారు. ఈ మధ్యనే మొన్నగా తత్వం ఎవరో రాశారు. సరే, తత్వమేమో అచలపరమైనదే, కానీ వాడినే పదాలు ఇది మానుకోరా లంగా కొడుక అంటే మనం కదా ఇక్కడ లంజా కొడుకు అని ఎవరినైనా తిడతామే, ఆ పదం అది తెలంగాణలో. ఆయనేమో ఆ తత్వం అంతా అదే రాశాడు. తత్వం అదే రాస్తే దాని భావము ఇట్లుంది. ఆ చెడ్డ పదాలు వాడాల్సిన పని లేదు, కానీ ఏమవుతుంది అంటే వాళ్ళకు వాడుక భాష అయింది అది. కాబట్టి ఆ భాషతోనే తత్వం రాశాడు. ఆ తత్వాన్ని అంతకుముందు నేను చూసే ఉంటి, కానీ నేను మళ్ళీ దాన్ని ఏం షేర్ చేయలే. మన రమణ ఏమో షేర్ చేశాడు మొన్న రోజు. ఈ చేష్టలన్నీ మానుకుంటా రంగా కొడుకులారా అని తిట్టి రాసినటువంటి తత్వం పద్ధతిలో ఉంది అది. దాన్ని మనం పెట్టింటే చూస్తామనుకో. అట్లా ఈయన కూడా అదే పద్ధతిలోనే వీళ్ళందరినీ పరిపూర్ణ బోధ మొద్దుగాడిద కొడుకులకు అతకదు, మొద్దులకు మొద్దులే గతి, ఇది మహా ఆస్తికులకు అతి సూక్ష్మ ప్రజ్ఞావంతులకు అతుకును, దృష్టాంతం చొప్పున ద్రాష్టాంతికాన్ని చూసుకునే సామర్థ్యం కావాలను అనేది. ఎంత ఈ పదం ఎందుకు వాడంటే ఈ మొద్దుగాడిదలుగా ఉన్నటువంటి వాళ్ళంటే చెబుతున్న ప్రాథమిక స్థాయిలో నుంచి ఉదాహరణ చెప్పి నీకు దృష్టాంతం చెప్పి ఇదిగో ఇది నాయన, ఇది నీకు అంతకుముందు లేకుండానే తోచినటువంటిది, అది ఉంది అని భ్రమపడ్డావు, భయపడ్డావు. తాడుగా ఉన్నదాన్ని పాముగా ఉన్నది అని నువ్వు భ్రమపడ్డావు. వెలుతురు లేకపోవడం వల్ల అంతకుముందు పాము అనేది ఒకటి ఉన్నదనే భయం ఉండడం చేత, అది కరిస్తే ప్రమాదమనే భయం ఉండడం చేత, అది ఇట్ల రూపంలో వంకరలు తిరిగి ఉంటుంది, ఇట్లా సొట్టబిట్లగా పోతుంది. ఈ ఆకారం అంతా చూసావు, మదిలో ఉంది కాబట్టి దాని చేత నువ్వు భ్రాంతి చెందావు ఈడుంది అని. ఈ తాడు ఉంది అని తాడే అది ఉన్నది, అది లేనిదని గుర్తుపడిన తర్వాత అంతకుముందు నీవు భావన చెందినప్పుడు అదే ఉంది. ఆ భావన వీడిన తర్వాత నిజాన్ని గుర్తెరిగిన తర్వాత తాడే ఉంది. అది ఎప్పుడు పాముగాలే, అది అట్లే ఉంది. ఆ ఉదాహరణలన్నీ దృష్టాంతాలు ఎందుకు చెప్పాడు? ఎందుకు దృష్టాంతాలు చెప్పాడు అంటే దాన్ని ఉదాహరించుకొని దాని యొక్క భావాన్ని తీసుకొని నువ్వు విచారణలో నువ్వు ముందుకు పోవాలి అని చెప్పాడు. అది ఏమీ విచారణ ఆ ఉదాహరణ ఎందుకు చెప్తానో కూడా తెలియకుండా వ్యవహరిస్తే, తెలియకుండా ప్రశ్నిస్తే నువ్వు నీకు మొద్దుగా ఉంటావు. నువ్వు ప్రశ్నించి తెలుసుకుంటే పర్వాలేదు, లేకుండా దాని సారాన్ని గ్రహించకుండా ఊరికే ఉంటే ఎట్లా? కాబట్టి నిన్నగాక మొన్న దీంట్లో యోగ వాసిష్టంలో కూడా ఓ చోట తర్కం వచ్చింది. తర్కం వస్తే ఆయన ఏమన్నాడంటే వశిష్ఠుడు, అయ్యా మహా పరిశోధన చేసి మహా ధ్యాన సమాధులు అన్నీ చేసినాం, యోగాలు చేసినాం, మళ్ళీ అనేక తపస్సులు చేసిన తర్వాత వచ్చినటువంటి భావాన్ని నీకు చెప్పడం కోసం దృష్టాంతము దాష్టాంతికము చెప్పినాం, నీకు చెప్పడం కోసం చెబుతున్నాం. ఇది రాముని కోహన్కే కాదు, సర్వజనులకు చెబుతున్నాం. అంతా వింటున్నారు కదా. ఆ వింటున్నప్పుడు సారాంశాన్ని తీసుకోండి, సారాంశంలో ఉపయోగించినటువంటి వస్తువుని తీసుకొని వాదనకు దిగకండి. ఏ వస్తువును పోల్చారు, దేనికి పోల్చారు అనే దాంట్లోకి పోండి, మళ్ళీ వస్తువుతో పని లేదు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ కలువ పూల వంటి కనులు కలిగినటువంటి అందమైనది అని వాడాడు ఆయన. ఆ వాడిన దాని మీద వచ్చినటువంటి తర్కములో కలువ పూలతో జోలికి ఎందుకు పోతావు నాయనా, దాంట్లో దాన్ని ఎందుకు వాడారు? కలువ పూలు కొలంలో ఉండగా కొలను ఏ విధంగా అందంగా ఉన్నదో, ఆ నీళ్ళల్లో పాచి మురికి అంతా ఉన్నప్పటికీ అన్నీ బయటకు వచ్చినటువంటి కలువ పూలే కనపడుతున్నాయి, కిందంతా బురదే ఉంది. అయినప్పటికీ అది ఎంత అందంగా ఉందో అలాగా కలువ పూలు వంటి నేత్రాలతో ఆమె సౌందర్యంగా ఉన్నది అని కవి వర్ణించాడనుకో. ఈ ఉదాహరణ చెప్పడానికి దాంతో పోల్చి ఇట్లా ఉన్నది కింద బురదగా ఉన్నప్పటికీ పైన ఈ విధంగా కనపడుతున్నది
అని చెప్పడానికి పోల్చి చెప్పినాము. కాబట్టి పోల్చి చెప్పిన దాన్ని నువ్వు అర్థం చేసుకునేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి నాయనా. అంతేగాని దాన్ని చెప్పిన అంశాలను తర్కించే స్థితిలో కాదు. చెప్పింది దేనికి చెప్పారు పోల్చి అనే స్థితిలో ఉండాలని అక్కడ వచ్చింది అంశం. అట్లనే ఈడు చెప్తున్నది కూడా ఈ మొద్దుగాడిద కొడుదలకు అనే పదం ఎందుకు వాడాడంటే చెబుతున్న దాంట్లో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి సారాంశాన్ని నువ్వు గ్రహిస్తూ పోతే నువ్వుకు అంతకుముందు ఉన్నటువంటి ఒక్కటొక్కటిగా ఉన్న భ్రాంతులు తొలగిపోవడానికే ఇది చెప్పారు. కాబట్టి సూక్ష్మ ప్రజ్ఞావంతులకు అతుకును, సూక్ష్మ ప్రజ్ఞ లేని వాళ్ళకి అతకదు అని అంటే ఆ సూక్ష్మ ప్రజ్ఞ లేకుండా ఉన్నటువంటి వాడు గురువు దగ్గరికి పోయినిచ్చైనా కూడా ఒకవేళ ఇది నాకు అసలే తెలియదు నాయనా అని బయట ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా తెలిసినట్టుగా ఊరికే ఉంటే మాత్రం నీకు ఎప్పటికీ తెలియదు ఇంకా. కాబట్టి ఇదేమిటో నాకు అర్థం కాలేదు నాయనా ఏమిటోను, ఇది నువ్వు చెప్పిన ఉదాహరణ కూడా అర్థం కాలేదు అని నేను చెప్పినావనుకో విడమరిచి చెబుతాడు గురువు. అప్పుడు నీకు ఒకటి కలిగిన అప్పటి నుంచి అయినా సూక్ష్మ ప్రజ్ఞ అనేది మొదలవుతుంది, అంతకుముందు లేకపోయినప్పటికీ. కాబట్టి అటువంటి వాళ్ళకే అతుకుతుంది ఇది. అటువంటిది లేకుండా మొద్దులుగా ఉండేదే కాక మళ్ళా నువ్వు చెప్పిన దాన్ని అవగాహన చేసుకోకుండా నీతో కనుక అడ్డం వాదించారనుకో ఇంకెప్పటికీ రాదు. ఎన్నాళ్ళు పోయి చెప్పినా 20 ఏళ్ళు చెప్పింగా అది రాదు. కాబట్టి దృష్టాంతము దాష్టాంతికాన్ని ఉండచూసుకునే సామర్థ్యం కావాలి. ఆ రెండింటిని పోల్చుకునేటువంటి సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యం ఉండే వాళ్ళకే చెప్పాలి అని అందుకే చెప్పారు. సామర్థ్యం లేకుండా ఉండే వాళ్ళకి ఎవరెవరికో చెప్పారనుకో ఈ చెప్పినటువంటివి చెప్పినా కూడా తనకు అతకదు, తాను రైతుడు కాలేడు, ఇంకొక కొంతమంది రైతులను కూడా చేయలేడు. దృష్టాంతం ఎలాగున్నదో అలాగ తాత్పర్యం చేసుకో. దృష్టాంతం ఏమని చెప్పాడో దాని ప్రకారం తాత్పర్యం చేసుకో. మహాగుహ్యము, మహారహస్యము, ఉత్కృష్టమైన గుహ్యమని ఎవరితో ప్రపంచం ముచ్చట ఆడకు. ఇదంతా మహాగుహ్యమైనది, ఇది చాలా ఉత్కృష్టమైనది, ఇది చాలా గొప్పది అని ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళతో దాన్ని నమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళతో నువ్వు ముచ్చట్లు ఆడకు. ఆ ముచ్చట అంతా పారమార్థికమైనది. ఒక చోట పై కూర్చున్నారనుకో ఏం మాటలు వస్తాయి వాళ్ళ దగ్గర? మనం ఈ సత్సంగంలో కూర్చున్నాం, ఈ బుక్కులు చదువుతున్నాం. ఈ బుక్కులన్నీ ఒకే సిద్ధాంతానికి ఒకే రానికి వేరువేరుగా వాళ్ళ వారి అభిప్రాయంలో వాళ్ళకున్నటువంటి గొప్పవాళ్ళు వాళ్ళ యొక్క ప్రజ్ఞతో రాసినటువంటివి, తయారు చేసినటువంటివి అవే చదువుతున్నాం. మళ్ళీ మనం ఏమైనా తిక్కవి ఏమైనా తెచ్చి చదివినామనుకో దీంట్లోకి. అంటే ఈ మార్గాన్ని కొంచెం దూరమైనా చెప్పకుండా ఉండేటువంటివి కూడా ఉన్నాయి. అట్లా కాదు కదా ఇది. ఈ రకంగా నువ్వు తాత్పర్యం చేసుకొని ఉండు కానీ మళ్ళా ప్రపంచంతో పోయి ఉత్కృష్టమైనది, గుహ్యమైనది, మహాగుహ్యమైనది అని ప్రపంచంతో వాళ్ళతో ముచ్చట్లాడకు. ఈ విషయం కొండపోయి ప్రపంచంలో వాళ్ళు ఏమంటారు? పారమార్థిక ముచ్చట ఆడక మహాయుక్తి చొప్పున కాలం గడిపిన వాడు భ్రాంతి లేనివాడు. కాబట్టి ఈ పారమార్థపు ముచ్చట పరమార్థాన్ని గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి వాడు ఇంకేమైపోతాడు? అన్నీ తెలిసిన తర్వాత మౌనాముద్ర లేకపోతాడు. రమణ మహర్షి అయిన తర్వాత ఏమన్నాడు? సుమ్మాయిరప్ప అని ఏదో కన్నడ భాషలో అన్నాడు ఆయన. అంటే నోరు మూసుకోప్ప అని అర్థం దానికి. అన్నీ తెలిసిన తర్వాత నువ్వు ముచ్చట్లతో పనే ఉంది అయ్యప్ప. ప్రపంచాన్ని నమ్మే వాళ్ళ దగ్గరికి పోయి ఇది మహాగుహ్యమైనది, ఇది అటువంటిది, ఇది ఉన్నతమైనది, ఇది గొప్పదని నువ్వు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు తెలుసుకోవాల్సిందే తప్ప వాళ్ళు పరమార్థపు చింతనలు ఏదీ చేయకుండా మామూలుగా దాని గురించి చేయకుండా వాళ్ళు మామూలు మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు ప్రపంచాన్ని గురించి, ప్రపంచాన్ని నమ్మినటువంటి వాళ్ళు. కాబట్టి మహాయుక్తి చొప్పునటువంటి ఎవడైతే కాలం గడుపుతాడో ఈ ఈ రకమైనటువంటి ముచ్చట్లు ఏం లేవు ఇంక వానికి. మూలం లేని గుర్తెరిగేది లేదు, నేను కూడా లేను, జగత్తుగా కనిపించేది కలగా ఉన్నది, కాబట్టి నా వ్యవహారాలన్నీ లేవు అని ఏదైతే గుర్తెరుగుతుందో ఆ గుర్తెరిగేది కూడా రహితమైనటువంటి వాడు ఇక వాడు లేకుండా గడుపుతాడు. శారీరకంగా ఉన్నప్పటికీ వాని భావనలో ఏ రకమైనటువంటి కల్పించేటువంటి ఏ రకమైనవి ఉండవు, ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు. అంటే క్షేత్రజ్ఞ రైతులై ఉంటాడు. క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞుడిగా ఉండేవాడు లేడు, గుర్తెరిగేవాడు లేడు. తాను పరిపూర్ణ స్థితిని భావం పరంగా అర్థం చేసుకున్నటువంటి వాడు అది ఏ విధంగా ఉన్నదో ఏటువంటి చలనాలు లేకుండా ఆ స్థితిలో ఉంటాడు. దృష్టాంతము చొప్పున సూచన చేస్తే ద్రాష్టాంతికాన్ని ఉండజూసుకొని శాంతి చేత ఉన్నట్టు పడితే సరి.
కలలో వచ్చిన శరీరాలు మేలుకుంటే ఏమీ లేదని ఎలాగో దృఢం ఉన్నదో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని తాత్పర్యం చేసుకోవాలను. అటు తర్వాత తాత్పర్యాలకు మూలం ఉండదు. కాబట్టి దృష్టాంతం చూపించింది ఏం చెప్పారు అంటే కళ అనే దృష్టాంతాన్ని చెప్పారు. కళలో అనేకం వచ్చినాయి, ఏనుగులు వచ్చినాయి, కోట్లాది ప్రజలు వచ్చినారు, ప్రపంచం వచ్చింది, సర్వచేష్టలు వచ్చినాయి, వ్యవహారాలు వచ్చినాయి, వస్తురూపకంగా భౌతికంగా అన్నీ కనపడినాయి. అప్పుడు కనపడింది, భయం కలిగింది, కొట్టారు, నరికినట్టుగా అయింది, రక్తం గారి అన్ని రకాలు వచ్చినాయి కళలో. భయాలు వచ్చినాయి, సంతోషాలు వచ్చినాయి, పరిగెత్తినవి వచ్చినాయి, రకరకాలైనటువంటివి వచ్చినాయి, ఆనందాలు వచ్చినాయి, పదార్థాలు వచ్చినాయి, తిన్నవి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ కూడా ఒక్క నిమిషంలోనే కళ నుంచి మేల్కొంటానే కళలో వచ్చినవన్నీ ఏమీ లేవు అని దృష్టాంతం చెప్పారు. మేలుకుంటే ఏమీ లేదని ఎలాగైతే దృఢమున్నదో మేల్కొన్న దానికి కలగనిండేది లేదని, అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని తాత్పర్యం చేసుకోవాలి. ఈ మూలం లేకుండా వచ్చిన గుర్తెరిగే శరీరం అన్ని అవస్థల్లోనూ వ్యవహారం చేస్తున్నటువంటి స్థితిలో ఏ రకంగా అన్నీ ఉన్నదో అది ఏమీ లేనిదేను. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి దానితో సహా ఏమీ లేనిదే. ఆ ఏమీ లేకుండా పోవడం కోసం లేనెరకలోనే వచ్చి ఆ మూలం లేకుండా వచ్చిన దాంట్లోనే విచారణ జరిపి దాంతోనే పోగొట్టుకుంటూ ఉన్నాము. ఏదైతే సాధనంగా ఉందో దాంతోనే తెలుసుకున్నాం, తెలుసుకున్న తర్వాత పక్కన పెట్టేసినాం. పరమ చీకటిగా ఉంది, పడుకునేకి పోయినావు, బ్యాటరీ వేసుకొని పోయినావు వాటికి, ఇంక పోతానే నిద్ర. కాబట్టి జగత్తును మర్చిపోయి నిద్రపోవాలి నువ్వు. కాబట్టి నీకు లైట్తో పనే ఉంది. ఇంక ఆటికి పోయిన తర్వాత ఆటికి పోయే కొరకే లైటు. ఈ విచారణ కూడా అంతే. ఆ మూలం లేనిది ఏమీ లేదు, ఆ మూలం లేనిదే సర్వకళల్ని, ఈ అన్ని అవస్థల్లోని కళల్ని కలగజేస్తున్నది. కేవలం నిద్రపోతే వస్తున్న కళే కాదు, వ్యవహారంలో చేస్తున్నటువంటి ఈ కళ అనే ప్రపంచాన్ని కూడా లేకుండా చేసేటువంటి గురువాక్యము దృఢమైతే ఇక మళ్ళీ తాత్పర్యానికి మూలం లేదు. ఇంకా ఇది తాత్పర్యం అయితే, ఈ గురువాక్యం యొక్క తాత్పర్యం అయితే ఈ మిగతా తాత్పర్యాలకు మూలమే లేదు. సరిపోయింది అటు టైము, పేజీ సరిపోయింది. చెప్పండి మంగళం. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తి లేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు.